హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ఈరోజు మేము గుడికి అయితే వెళ్తున్నాము. ఈరోజు నుంచి మా ఊర్లో జాతర అనేది స్టార్ట్ అవుతుందండి. మే 7th నుంచి మే 22nd వరకు జరుగుతుంది. ఈరోజు అమ్మవారి గుడిలో అంబలి అనేది పోస్తున్నామండి. అమ్మ అయితే అంబలి ప్రిపేర్ చేసింది, రాగి అంబలి. చాలామందికి తెలిసే ఉంటుంది అంబలి అంటే, కొంతమంది గంజి అని కూడా అంటారు. ఈరోజు అమ్మవారికి అంబలి పోస్తామండి. అమ్మ నేను అయితే స్టార్ట్ అయ్యాము గుడికి వెళ్ళడానికి. సంవత్సరం మొత్తం ఈ జాతర కోసం వెయిట్ చేశానండి. నేనైతే మే మంత్ ఎప్పుడెప్పుడు వస్తుందా, జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. అంత ఫేమస్ అనమాట శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర కుప్పంలో. గుడికైతే వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారిని మొక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణ అనేది చేస్తున్నాము. నేను, అమ్మ, తమ్ముడు, మా బుజ్జులు కూడా. మా బుజ్జులని బయట తీసుకొస్తే వాడికి ఒక తెలియని ఆనందం అండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, బయటకు వచ్చి ఇంక అన్నీ కనిపించేసరికి వాడిలో ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది వాడికి. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే మమ్మీ పూజ చేస్తుందండి. నేనైతే అక్కడ నిల్చుకొని చూస్తున్నాను మమ్మీ ఎలా చేస్తుందా అనేసి. దేవుడు మొక్కుందామంటే ఇక్కడ ఆంటీ అయితే నాకు అసలు దారినే ఇవ్వలేదండి. ఇంకేం చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నా. ఆంటీ పూజ కంప్లీట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడు మొక్కుకొని ఇంకా గంజి పోసే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చూడండి, అందరూ తెచ్చి గంజిని అలా పోస్తారు. పోసి మళ్ళీ అందులోంచి కొద్దిగా తీసుకెళ్తారు. మమ్మీ కూడా చేసిన గంజిని తెచ్చి అందులో పోసింది. మళ్ళీ ఆమె కొంచెం పోసింది మాకు. అది ప్రసాదం అనుకుని ఇంకా ఇంటికి వెళ్ళి దాన్ని అందరూ తాగుతాము. ఇక గంజి పోసిన తర్వాత దేవుణ్ణి దర్శించుకుందాం అనేసి అయితే వెళ్ళాము. క్రౌడ్ అయితే అంతగా లేదండి, తక్కువే ఉండింది. సో వెళ్ళి దేవుణ్ణి ముక్కొని దేవుని దగ్గర నుంచి బాగా చూసి మా కష్టాలన్నీ చెప్పుకొని దేవుణ్ణి అయితే బాగా మొక్కుకున్నాము. మీకు అక్కడ బ్యాక్ సైడ్ ఒక దేవుడు కనిపిస్తుంది కదా, అమ్మవారిని అయితే ఎవ్రీడే అయితే పెట్టరు. జాతర స్టార్ట్ అయినప్పుడు మాత్రమే పెడతారు, ఒక 10 to 15 days వరకు. తర్వాత మధ్యలో స్క్రీన్ వేసేసి ఇక్కడ ఫ్రంట్లో ఉన్నారు కదా, ఆ ముగ్గురు దేవతలను మాత్రమే పెడతారు. సో ఆమెను ఇయర్లీ ఒక 10 to 15 days మాత్రమే దర్శనం ఇస్తుంది అమ్మవారు. చూసారంటే అమ్మవారికి అయితే తల ఉండదు. అమ్మవారికి ఇయర్లీ వన్స్ ఒకరోజు మాత్రమే తలను పెడతారు. అది మార్నింగ్ పెట్టారంటే ఆ రోజు నైట్ 12 అంతా తీసేస్తారు. అలాగే పెడితే తల అతుక్కుపోతుందని చెప్తారు. మేబీ మా అమ్మమ్మ వాళ్ళంతా చాలా స్టోరీస్ చెప్తారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకా దేవుడి గురించి చెప్పినారంటే ఆబ్వియస్లీ అది నిజంగానే ఉంటుంది, కాబట్టి మేము దాన్ని నమ్ముతాము. ఇక హారతి తీసుకొని పూలు ఇచ్చారు, పూలు తీసుకొని కుంకుమ పెట్టుకొని ఇంకా వచ్చేసామండి. ఇంకా వచ్చేసి ఇంకా మళ్ళీ ఒకసారి అమ్మవారిని చూస్తూ నా మనసులో కోరికలని చెప్పుకొని ఇంకొకసారి దేవుని మొక్కున్న తర్వాత ఇక వచ్చేసరికి అక్కడ లడ్డూ ప్రసాదాలు అమ్ముతున్నారు. 2 లడ్డూస్ 50 rupees. లడ్డూస్ అయితే తీసుకొని ఇంకా కాసేపు గుడిలో కూర్చుంటే ఇంకా మా ఫ్రెండ్ అయితే కనిపించింది నాకు. తను మా స్కూల్ మేట్ అనమాట. సో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇంకా జాతర కాబట్టి ఇంకాసేపు కూర్చొని ఆమెతో ముచ్చట్లు పెట్టేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.